ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 యొక్క 7వ నెల జూలై నెల నుండి 1వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగు మొదటి పక్ష ఫలితాలు చెప్పుకుంటున్నాం. అందులో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శనైశ్వర స్వామి వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, బృహస్పతి గారు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, కుజుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి కన్యారాశిలో ఉన్నారు, బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు, గురువు రవులు ఇద్దరు వచ్చేసి రవి కూడా వచ్చేసి ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు, శుక్రుడు వచ్చేసి వృషభ రాశి సంచారంలో ఉన్నారు. 29వ తేదీ 6 నెల వరకు వృషభంలోనే శుక్రుడు ఉంటాడు, తర్వాత మిథునంలోకి వస్తారు 29న. అలాగే 16/7 కర్కాటకంలోకి రవి వస్తాడు. అలాగే 26/7/25 మిథునంలోకి యొక్క శుక్రుడు వస్తాడు 26న. 28వ తేదీకి కన్యలోకి కుజుడు వస్తాడు. మా ఛానల్లో మ్యూజిక్ థెరపీ, అలాగే యోగా థెరపీ, అలాగే ముద్రలు, ఏ ముద్రలో కూర్చొని ఏ నామ సంకీర్తనలు వింటే మీ యొక్క అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్, హెల్తే కాదు, వెల్తే కాదు, రిలేషన్స్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఉద్యోగం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోవటానికి ఇక్కడ మీకు ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్, అస్ట్రాలజీ క్లాసెస్, యోగా క్లాసెస్, మ్యూజిక్ థెరపీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. గోచారంలో చూసేదానికి మీకు ఒక 20-30% మాత్రమే క్లారిటీ వస్తుంది. అలాగే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీ జాతకంలో అనేకమైనటువంటి మార్పులు చేసి అందులో మీకు వృక్షశాస్త్రం కూడా అంతర్భాగం. మనం ప్రకృతి ఆరాధకులం కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది. ఆ చెట్లను పెంచుకోవడం మూలంగా కూడా మీ ఇంట్లో విపరీతమైనటువంటి ఆనందాలు చేకూరే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి, కుంభలగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు అష్టమాధిపతి అయినటువంటి రాహు మీ రాశిలోకి వచ్చారు. రాశిలోకి లగ్నంలోకి వచ్చిన ఏ గ్రహమైనా యోగించాలి, కానీ ఇక్కడ ఈయన వచ్చిందని కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. దుర్గా సంబంధించి దేవి కట్కమల స్తోత్రంతో పాటు అర్జునకృత దుర్గా స్తోత్రం కూడా ఉంటుంది, అది కూడా పారాయణ చేసినట్లయితే ఈ యొక్క రాహుదోషం నుండి మీరు బయటపడే అవకాశం స్పష్టంగా ఉంది. కుంభరాశి, కుంభలగ్నం వారికి 2వ ఇంట్లో శని భగవంతుడు ఉన్నాడు, వ్యయాధిపతి. అలాగే ఈయన మీకు మీ రాశాధిపతి, వ్యయాధిపతి. ఈయన 2లో ఉండడం పర్వాలేదు, శుభమే. మీకు మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు చతుర్థాధిపతి, భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈయన మీకు చతుర్థంలో ఉన్నాడు. చక్కగా ఉంటుంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి, ఉద్యోగంలో ఇన్కమ్ పెరుగుతుంది, బిజినెస్ చేస్తారు, వడ్డీ బిజినెస్లు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయం, అలాగే భూములు కొనడం, అమ్మడం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కళాత్మకంగా ఇంటిని కానీ బిజినెస్ కానీ ఏదైనా డిజైన్ చేసే అవకాశాలు చాలా ఫాస్ట్గా కనిపిస్తున్నాయి. సంతాన సౌభాగ్యం కలిగే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. రవి గురువులు వచ్చేసి మీకు పంచమంలో ఉన్నారు. ఇక్కడ కొంత రవి గురువు అంటే పర్వాలేదు, పంచమంలో మీకు మంచిని చేస్తాడు. వివాహాది పుణ్యకార్యాలే కాకుండా కుటుంబ శాంతి నెలకొంటుంది. మీ ఉద్యోగ స్థానాన్ని బృహస్పతి చూస్తాడు. కుంభరాశి వారికి 10వ స్థానం కాబట్టి, లాభస్థానం కాబట్టి అక్కడి నుంచి ఈయన 7వ వీక్షణ ద్వారా చూస్తారు కాబట్టి ద్వితీయాధిపతి, లాభాధిపతి ఈయనను చూడడం మూలంగా, బృహస్పతి స్థానాలను చూడడం మూలంగా మీకు చాలా వరకు మంచి జరుగుతుంది. బృహస్పతి మీ రాశిని కూడా చూస్తాడు. ఇక్కడ రాహువును కంప్రెస్ చేసగలిగే కెపాసిటీ నాకు ఉంటుంది కాబట్టి ఈ 1.5 ఇయర్లో రాహువుకు పెద్దగా ఇబ్బంది మీరు కలగజేసే అవకాశాలు నాకైతే కనిపించట్లేదు. అలాగే బుధుడు వచ్చేసి మీకు 6లో ఉన్నారు. మాతృమూర్తికి కొంచెం టెన్షన్స్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా తల్లి మీద కొంచెం ఫోకస్ చేయాలి, ఆమె హెల్త్ పైన, ఆమె మానసిక స్థితి పైన. నెక్స్ట్ కుజకేతువులు కూడా మీకు 7మంలో ఉన్నారు కాబట్టి కుజుడు మీకు తృతీయాధిపతి, దశమాధిపతి 7మంలో ఉండి మిమ్మల్ని చూస్తున్నారు. దూసుకొని పోతూ ఉంటారు. మీ ఫీల్డ్లో మిమ్మల్ని ఆపగలిగిన వాడు ఎవరు లేరు.
చక్కగా మంచి ఫలితాలతోటి చీర్ఫుల్గా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ జరిగినప్పుడు అద్భుతంగా మీరు ఫీల్ అయిపోయి దైవభక్తిని కూడా మధ్య మధ్యలో నమ్మే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు చంద్రుడిని తీసుకున్నట్లయితే 6వ ఇంటి అధిపతి భాగ్యంలో ఉన్నాడు, అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా మాతృమూర్తిని తీసుకోవాల్సి వస్తుంది. చంద్రుడు మాతృభావకారకుడు. తల్లి మీద ఒక దృష్టి ఉంచడం ఎంతైనా మంచిది అనిపిస్తుంది. ఈ విధంగా మీరు ఒక్క ప్లానెట్ను చూసుకుంటూ గమనించుకున్నట్లయితే మీకు మంచి జరగడానికి, ఎంతో కోఆపరేట్ చేయడానికి, ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకున్నట్లయితే మీకు మంచి సజెషన్స్ ఇవ్వడానికి నాకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ సంస్థలో యోగా, ఆస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి కావాలన్న వాళ్ళు మీరు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వగలరు. ఈ యొక్క చిటిక చూపుడు వేలు ఇండెక్స్ ఫింగర్ని ఈ యొక్క బొటన్ వేలుతో పెట్టేస్తే వాయుముద్ర అవుతుంది. ఈ వాయుముద్రలో కూర్చొని మీరు మీ ఇష్టదైవాన్ని కొలిసినట్లయితే వెంకటేశ్వర స్వామినైనా, విష్ణు స్వరూపాల నామం చరించడం కూడా, చదవడం కూడా మీకు మంచిని కలగజేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి, గమనించగలరు. స్వస్తి.